కోట బసవన్న కట్టవీధి ధర్మవరం. ఇక్కడ గత 20 సంవత్సరాలుగా ఎంతో ఆధ్యాత్మికంగా వినాయక చవితి ఉత్సవాలు కొనసాగిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం గాను వినాయక చవితిని మరో కోణంలో తీసుకొని పోవాలని మరీ కోరుకుంటున్నామంతాను. అదేవిధంగా శనివారం, రేపు లేక మన్నాడు శనివారం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. అదే పుర ప్రజలందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి కోట బసవన్న కట్ట వీధి ధర్మవరం, చెరువుకు వెళ్ళే దారి వాటర్ ప్లాంట్ దగ్గర అంటే ఎవరైనా ఇదే చేస్తారు. కోట బసవన్న కట్ట వీధి దగ్గర 10 సంవత్సరాల నుంచి విగ్రహం 20 అడుగులు పెడుతున్న భారీ ఎత్తులో ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మహారాజ్కి బోలో గణేష్ మహారాజ్కి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఇక్కడ మార్కెట్లో వినాయకుడిని పెడుతున్నాం. గత 20 సంవత్సరాలుగా ఇక్కడే పెడుతున్నాము. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పెడుతున్నాము. ఈసారి కొత్తగా మేము ఇక్కడ హొస్పేట్ నుంచి వినాయకుడిని తెచ్చాము. వినాయకుడు చాలామంది అందరు బాగుంది అంటున్నారు. ఎందుకంటే మేము అవి మెరిసేలాగా పెట్టాం దాన్ని. అందరూ బాగా మెచ్చుకుంటున్నారు మమ్మల్ని. సో మేము ఇంకా ఇలాగే వచ్చే సంవత్సరాల్లో కూడా ఇలాగే పెట్టాలని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్న వినాయకుడు మార్కెట్లో ధర్మవరం కూరగాయల మార్కెట్లో నిర్వహించబడింది. దీని సభ్యులంతా మేమే, ఇంకా ఉన్నారు చాలామంది, ప్రస్తుతానికి ఇక్కడ లేరు. గత 10 ఏళ్ళ ముందు నుంచి మేము వినాయక చవితి జరుపుతున్నాము. కానీ ఈ సంవత్సరం కొంచెం కొత్తగా మా సభ్యులంతా కొంచెం ఉత్సాహంగా ముందుకు ఇంకా బాగా వచ్చి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ మాకు బాగా సహాయం చేసి మేము ఇంత బాగా జరిగేలా చూసినారు. మా వినాయకుడు మా దగ్గర ప్రత్యేకత శివునికి అభిషేకం చేస్తున్నట్లు మా ఫ్రెండ్స్, మా సభ్యులంతా గత వారం నుంచి కష్టపడి చాలా బాగా నిర్వహించినారు. వీళ్ళందరికీ పేరున అందరికీ క్లాప్స్. ఎందుకంటే పాపం వీళ్ళు లేని, నేను యాక్చువల్లీ ఆర్మీలో ఉంటాను, నేను మొన్ననే వచ్చినాను. వీళ్ళంతా వారం నుంచి చాలా కష్టపడినారు. మా వాళ్ళంతా ఇక్కడున్న కుటుంబాలన్నీ మాకు చాలా సహాయపడినాయి. సో 5 రోజులు నిమజ్జనము అందరికీ తెలిసిందే. ధర్మవరంతో ఆల్మోస్ట్ 5 రోజులు ఉన్నాయి. 29వ తారీఖు అనగా రేపు అన్నదానం జరుగును ఇక్కడ. సో దయచేసి అందరికీ పేరున మార్కెట్ కింగ్స్ నిర్వహించే అన్నదానానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గత 11 సంవత్సరాలుగా మేము వినాయక చవితి జరుపుతూనే ఉన్నాము. ప్రతి 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఘనంగా వినాయకుని నిమజ్జనం చేసుకుంటూ మాస్ బ్యాచ్ తరపున ప్రతి ఒక్కరికి ధర్మవరం పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మేము మాస్ బ్యాచ్ తరపున గత 10 సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుపుతూ వస్తున్నాము. మార్కెట్ వీధి నందు పోస్ట్ ఆఫీస్ పక్కన. ఈ సంవత్సరం 11వ సంవత్సరం ప్రతిలాగే ఎప్పటిలాగే మట్టి విగ్రహాన్ని కూర్చోబెట్టడం జరుగుతోంది. మాస్ బ్యాచ్ తరపున మట్టి విగ్రహంలో మా హొస్పేట్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసి పూజా కార్యక్రమాలు 5 రోజులు ఘనంగా జరుపుతున్నాము. అలాగే 3వ రోజు ఒక డ్యాన్స్ ప్రోగ్రాము, అలాగే 4వ రోజు అన్నదాన కార్యక్రమాలు ప్రతి సంవత్సరము చేస్తూ వస్తున్నాము.
లాస్ట్ రోజు నిమజ్జనం రోజు లడ్డు వేలం పాట, అలాగే వెండి బిళ్ళలు, బొడ్డు బిళ్ళ, హస్తం బిళ్ళలు వేలం పాటలు జరిపి ఘనంగా శోభాయాత్రగా ధర్మారం నందు చెరువు నందు శోభాయాత్రతో తీసుకెళ్ళి నిమజ్జనం కార్యక్రమం చేస్తున్నాము. మాస్ బ్యాచ్ గణేష్ మహారాజ్కి జై. అన్న దయచేసి రోడ్లో నిలబడద్దండి, ముందుకు రండి, మండపం లోపలికి రండి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రసాదం తీసుకున్న వాళ్ళు సైడ్. ధర్మవరం శ్రీ వరసిద్ధి వినాయక మిత్రమండలి ఆధ్వర్యంలో మెయిన్ బజార్ తేరు బజార్ వారి ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతున్నది. ఈసారి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా 24వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. 24వ వార్షికోత్సవం ప్రత్యేకత ఏమంటే హైదరాబాద్లో 17 అడుగుల విగ్రహాన్ని వినూత్న రీతిలో కన్ను మూసి తెరిచి విధంగా ప్రత్యేకంగా తయారు చేయించి మా వీధిలో ప్రతిష్ఠించడం జరిగినది. ఈరోజు 2వ రోజు. 5వ రోజు ఇదే విధంగా 5 రోజులు పూజా కార్యక్రమం నిర్వహించి 5వ రోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహించి ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి ధర్మవరం ప్రజలందరూ సహకరిస్తున్నారు. దర్శనానికి కూడా బాగా పెద్ద ఎత్తులో దర్శనానికి ఇచ్చేస్తున్నారు ధర్మవరం ప్రజలు. వినూత్న రీతిలో కళ్ళు మూసి తెరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రత్యేకంగా తయారు చేయించి మేము 3 నెలలుగా గత 3 నెలల కింద ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించడం జరిగింది. ఇప్పుడు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి కొత్త విధంగా కొత్తదనంతో ఈసారి ప్రతి సంవత్సరము కొత్త రీతిలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈసారి ఈ విధంగా తయారు చేయడం, రేపు నెక్స్ట్ 25 సంవత్సరం వేరే రకంగా తయారు చేస్తాము. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నామండి. ప్రత్యేక ప్రోగ్రాం రేపు రామభజన కొత్తపేట రామాలయం వారిచే రామభజన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 5వ రోజు కేరళ వాయిద్యాలతో నిమజ్జన కార్యక్రమం కూడా చేయదలుచుకున్నాము. ఈ కార్యక్రమాన్ని ధర్మ ప్రజలు ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. హాయ్ అండి, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రత్యేకత మా కలవల వీధి వినాయక మిత్ర మండలి తరపున ఈ సంవత్సరం మా ప్రత్యేకత అయోధ్య గణపతి. అయోధ్య గర్భగుడిలో స్వామి ఎలా అయితే కొలువై బాలరాముడు ఉన్నాడో అదే దాన్నే మనం ఇక్కడ చేయడం జరిగింది. చుట్టూతా కూడా సేమ్ స్వామి పాలరాతిలో ఎలా కనిపిస్తాడో అయోధ్యలో అలాగనే మా వినాయకుడిని మేము ప్రతిష్ఠించడం జరిగింది. స్వామి తయారు చేయించడం కానీ, కింద టైల్స్ వేయడం కానీ, ఆ గర్భగుడి ప్రాంగణం ఎలా ఉండాలనుకుంటామో చాలామంది అయోధ్య చూడని వాళ్ళ జనాలకి మా ధర్మవరంకి వచ్చి మా వినాయకుడిని చూస్తేనే ఆటోమేటిక్గా అయోధ్య చూసిన ఫీలింగ్ ఇస్తుందండి. సో మనకు స్వామిని ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరము ఒక మంచి అందంగా స్వామిని అలంకరించాలన్న ఒక భావమే మాకు ఇది తీసుకొని వచ్చాము.
సో దగ్గర దగ్గర సుమారు 2 లక్షల పైన ఒక డెకరేషన్కి మాత్రమే ఖర్చు అయింది. ఆల్మోస్ట్ స్వామి కూడా బాంబే నుంచి చేయించాం స్వామిని. మనకు టోటల్గా చూసుకుంటే మాత్రము స్వామి ఎలా కనిపిస్తాడంటే బాలరాముని రూపంలో ఉన్న మన గణపతి. జై వినాయక, జై శ్రీరామ్. ఇది బాంబే నుంచి తయారు చేయించడం జరిగింది స్వామిని. ఎందుకంటే ఆ కళాకారులంతా మనకు బాంబేలో చాలామంది మన స్వామిని చెక్కడము దిట్ట అన్నమాట, స్వామిని చెక్కడంలో దిట్ట. సో వాళ్ళతో తయారు చేయడం జరిగిందండి. ఇది సుమారు 26 రోజులు మనకు షెడ్ నుంచి చూసుకుంటే 26 డేస్ పట్టిందండి టోటల్. ఇదంతా అలంకరణతో సహా చేయడం అంతా 26 రోజులు పట్టింది మొత్తం. జై శ్రీరామ్. శ్రీ వరసిద్ధి భక్త వినాయక భక్తి మండలి తేరు బజార్ ధర్మవరము 17వ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా అద్భుతం జరుగుతుంది అనమాట. తీర ప్రసాదాలు భక్తాదులు అందరూ మనదందరూ బాగా జరుగుతుంది. అండ్ దేర్లో వాళ్ళందరూ మొత్తం ధర్మాలు చందాదారులు అందరూ వేసుకొని అన్నదానం కూడా జరుగుతుంది అనమాట ప్రతి సంవత్సరం అనమాట. చాలా అద్భుతం చేస్తానండి. 13 అడుగులు హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చినాను. శ్రీ వరసిద్ధి భక్త మండలి ఈ మా యొక్క వినాయకుడి కాయను 20,216 రూపాయలు పోయింది. వేలం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మా వీధిలోను చేప వినాయకుడు పెట్టాము. దీని చాలా విశేషాలు వచ్చేసి మా అత్తగారు చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను ఇంతగా ఎరుస్తున్నాను. మా డాడీ అనేది పెట్టించాడు. ఆల్మోస్ట్ మేము పెడదాం అనుకున్నాం, మా దగ్గర అంతగా డబ్బులు లేవు. ఇది మా గణపతి, చేప గణపతి, పిల్లలకి కార్టూన్ గణపతి. ఇది మేము బాగా చదువుకోవాలి, జాబులు తెచ్చుకోవాలని గణేష్ని పెట్టింది. థ్యాంక్ యూ, బాయ్. మా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు మా డాడీ అయితే మా డాడీ అయితే మాకు హెల్ప్ చేశాడు. అందుకే వినాయకుడు అనేది వీధిలో పెట్టాము. అందరికీ ఈరోజు నచ్చాలని కోరుకుంటున్నాం. వినాయకుడు పేరు ఏం పేరు చెప్పు? చేప వినాయకుడు. మొత్తం కలిపి 10 మెంబర్స్ బ్యాచ్. ఈ బ్యాచ్ అంతా కలిపి అప్పుడు మా డాడీ అయితే హెల్ప్ పడాడు. బాగా చదువుకోవాలని కోరుకున్నాము. పట్టణము సాలే స్ట్రీట్ సాలే వీధిలో మేము గత 9 ఏళ్ళగా బాల గణేష యూత్ అని 9 ఏళ్ళ నుంచి మేము గణపతిని పెడుతున్నాము. సంవత్సరము ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ ఇప్పుడు 11 అడుగులు పెట్టినాము. ఇంకా నెక్స్ట్ సంవత్సరానికి ఒక అడుగు పెంచుకుంటూ పోతామని. పుట్లమ్మ గుడి ముందు ప్రతి సంవత్సరం పెడతాము. శ్రీమాత్రే నమః. శ్రీమన్మహాగణాధిపతి దేవత వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ 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 స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కేజీ డిస్ట్రిక్ట్ ధర్మవరం. దాదాపుగా ధర్మవరం ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి ఈ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కొలువై ఉన్నాడు. ప్రతిరోజు దినాభివృద్ధి చెందుతూ కార్యక్రమాలు అందుతూ ఉదయపూర్వం అభిషేకంతో పాటు సాయంకాలం
ప్రతిరోజు స్వామికి అభిషేకాలు కైంకర్యాలన్నీ జరుగుతున్నాయి. ప్రతి నెల సంకష్టిహర చతుర్థి వ్రతం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి పర్వదినం విశేషించుకొని స్వామివారికి ఉన్న 3 రోజుల కార్యక్రమాలు కూడా ప్రతిరోజు ఉదయపూర్వం అభిషేకాలు, సాయంకాలం అలంకారాలు, ప్రతి ఒక్కటి తీర్థప్రసాద వినియోగం జరుగుతున్నది. శ్రీ మహాత్రే నమః. శ్రీమన్ మహాగణాధి దేవతాభ్యో నమః. పెన్నం నాగరాజు, ధర్మవరం పట్టణం నుంచి కేపీటీసీ నందు నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ వినాయకుడిని కూర్చోబెట్టినాము. గత 3 సంవత్సరాల నుంచి ఇలాగే కూర్చోబెడుతున్నాము. ఈరోజు వినాయకుడు శ్రీ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు అలంకారంతో వినాయకుడిని ఈరోజు ఇక్కడ కూర్చోబెడుతున్నాం. భక్తులు తండోపతండాపుగా ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళినారు. ఫోటో 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 లే విక్రమ్ రాండంతా విక్రమ్ ఫోటో ఫోటో రే విక్రమ్ ఏ విజయ్ సాయి రాండే ఏ సాయి రాండే సాయి ధర్మవరం 25 సంవత్సరాలుగా మేము మా మిత్రులందరూ కలిసి వినాయక చవితిని చాలా ఘనంగా జరుపుకుంటాను. ఈ వినాయక చవితి జరగడానికి మా ప్రతి మిత్రుడు, మా ఫ్రెండ్స్ అంతా కూడా చాలా సపోర్ట్ చేస్తారు. పెద్దన్న కానీ, మా తమ్ముడు గణేష్ కానీ, నేను కానీ, మా ఫ్రెండ్స్ బాలాజీ వీళ్ళందరూ కూడా చాలా మా ఫ్రెండ్స్ అందరూ కూడా 25 సంవత్సరాల నుంచి బాగా జరగడానికి కారణం మా అన్న ఫ్రెండ్స్ నుంచి, మా ఫ్రెండ్స్ నుంచి అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. మేము ఇంటర్ నుంచి చేస్తూనే ఉన్నాము. మా ఫ్రెండ్స్ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా చాటుగా వినాయకుడికి వినాయక చవితి జరుపుకుంటాము. అట్లే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా